హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హెబా పటేల్. కంగ్రాచులేషన్స్ టు Olga Videos for achieving 18 million subscribers. ఇప్పుడే వస్తున్నా బయటికి మనశంకర్ వరప్రసాద్ నుంచి. నేను ఒకటే చెప్తా, బాసిఫైడ్. ఐఎమ్ బాసిఫైడ్ టోటల్లీ. మెగాస్టార్ మేనియాలో మునిగిపోయాను. నాకు తనివి తీరా మెగాస్టార్ ని చూసుకున్న ఆనందం. సార్ అనిల్ రావిపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫుల్ మీల్స్ పెట్టేశారు, మాకు మంచి సంక్రాంతి భోజనం ఇచ్చారు. మీరు ఎంతమందినైనా అనండి, ఎవరినైనా అనండి, మెగాస్టార్ చిరంజీవి గారు తరానికి చెరగని చిరునవ్వు ఉన్న ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. తరాలు మారచ్చు, ప్రతి తరానికి ఒక స్టార్ హీరో పుట్టుకు రావచ్చు, కానీ తరాలు మారినా తరగని ఏదైతే స్టార్డమ్ ఉంటుందో అది మన చిరంజీవి గారు. ఎందుకు అంటే అనిల్ రావిపూడి గారు చూపించారండి. బాస్ ఏంది ఆ ఫస్ట్ హాఫ్, అసలు ఆ స్టైలింగ్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ చెరిష్మా ఏంటి, ఆ డాన్సులు ఏంటి. 70 ఏళ్ళు అంటే ఎవరు నమ్ముతారు సార్? ఎవరైతే ట్రోల్ చేస్తారో ట్రోల్ చేయండి అయ్యా, ఏజ్కి దగ్గర సినిమాలు తీయండి అని. ఎందుకు తీయాలి? ఆయన దగ్గర ఇంకా ఆ గ్రేస్ ఉంది, ఎనర్జీ ఉంది. ఎందుకు అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు ఆయన మాకు. ఎమోషన్స్ పండిస్తారు, డాన్స్ చేస్తారు, కామిక్ టైమింగ్తో మళ్ళా మమ్మల్ని నవ్విస్తారు. మెగాస్టార్ చిరంజీవిలో ఏ కోణాన్ని అయితే వదలకుండా అన్ని కోణాలు ఎక్స్ప్లోర్ చేసి ఇలా ఫ్యాన్స్ మీద వదిలేశారు అనిల్ రావిపూడి గారు. మాకు కడుపు నిండిపోయింది. మాకు ఇంకా యాక్చువల్లీ డోసేజ్ సరిపోలే, ఖచ్చితంగా ఇంకోటి పడాల్సిందే డోసేజ్. ఫస్ట్ హాఫ్ మొత్తం పీక్ ఎంటర్టైన్మెంట్ అండి, పీక్ ఎంటర్టైన్మెంట్. మీకు ఒక హైలో ఉంటారు మీరు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఓకే ఫ్లాట్గా వెళ్తుంది, ఎందుకంటే అంత హై అంత ఎంటర్టైన్మెంట్లోంచి మనం కొంచెం సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్తాం కాబట్టి కొంచెం అలా ఫ్లాట్గా వెళ్తున్న టైంలో అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. తెప్పించేశారు వెంకటేష్ గారిని ఇమ్మీడియట్ గా. ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకుండా వెంకటేష్ గారు వచ్చేస్తారు. ఆయన వచ్చాక మళ్ళా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళ ఆన్ స్క్రీన్ బ్యాంటర్స్, వాళ్ళు టీజింగ్, వాళ్ళ డాన్సులు, ఏం దీపాసు సంగతి, అది నథింగ్, అది ఒక ప్రోమో మాత్రమే. లోపల ఇంకా చాలా డాన్సులు ఉన్నాయి, మీకు చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. వెంకటేష్ గారిని చిరంజీవి గారిని చూసి మీరు ఫిదా అవ్వకపోతే అప్పుడు చెప్పండి, మాట్లాడుకుందాం. అసలు ఓవరాల్ గా సినిమా మాత్రం ఫుల్ మీల్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సంక్రాంతికి మంచి హిట్. అనిల్ రావిపూడి గారు మళ్ళీ వచ్చారు, సంక్రాంతికి మళ్ళీ కొట్టేశారు. అదేంటది, శివమణిలో డైలాగ్ ఉంటది కదా నాగార్జున గారిది, శివమణి గారు పెట్టుకోవద్దు అన్నాడు, పెట్టుకోవచ్చా? అలానే అనిల్ రావిపూడి గారు కూడా ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ పెట్టేసుకోవచ్చు. అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నారు, ఇట్టు కొడతారా లేదా అడుగు ఎవరినైనా. ఖచ్చితంగా కొడతారు, ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి. లాస్ట్ టైం 300 కోట్లు మిస్ అయ్యాయి అనుకుంటా, ఈ సినిమాతో ఖచ్చితంగా వచ్చేస్తాయి సార్. సోలో స్టాండ్ అలోన్ వెంకటేష్ గారితోనే అంత హై కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ప్లస్ వెంకటేష్ క్యామియో మీ ఊహకే వదిలేస్తున్నాయి ఇంకా కలెక్షన్స్. ఆల్రెడీ వీల్ చైర్లు వాకర్లు వేసుకొని వచ్చేసారు ఫ్యామిలీ ఆడియన్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇంకా మీకే అర్థమవుతుండొచ్చు ఎలా ఉంటుంది అని. అండ్ జెన్జీ కిడ్స్, ఈ లాక్డౌన్ కిడ్స్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మెగాస్టార్ గారిని, వాళ్ళందరికీ ఆన్సర్ ఈ సినిమాలో వాళ్ళ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పాత గున్స్కి తెలుసురా మనం అంటే ఏంటో, మన టైమింగ్ ఏంటో, కానీ కొత్త గున్సే కొంచెం ఓవర్ ఎక్సైట్ ఫీల్ అవుతారు, ఓవర్ యాక్షన్ చేస్తారు అన్నట్టు ఒక డైలాగ్ పెట్టారు. అది చాలు. ఇంకా అనిల్ రావిపూడి గారికి అర్థమైపోయింది ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు చూపించేశారు. ఆయన ప్రామిస్ చేశారు సర్ప్రైజెస్ ఉంటాయి సినిమాలో అని, నిలబెట్టుకున్నారు. అంతే, ఫుల్ మీల్స్, టోటల్లీ సాటిస్ఫైడ్ నేనైతే మాత్రం. అలానే చూపించారు, ఆ ఎలిగెన్స్, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అదంతా అలానే చూపించారు. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది. బాస్ ఈస్ బ్యాక్ అనే చెప్పొచ్చు. సేమ్ మనకి ప్రీవియస్ మూవీస్ లో చిరంజీవి గారిని చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ వచ్చింది. నాకైతే ఈక్వల్ అనిపించింది అండి. ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ, టైమింగ్ గానీ అంతా బాగుంది, డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. టోటల్ సినిమాలో మీకు బాగా నవ్వొచ్చిన సీన్ అంటే ఏంటి? పిల్లల్ని కలిసేటప్పుడు ఒక సీన్ ఉంటది, అక్కడ ఆ సీన్ వచ్చింది. ఓకే, లేడీస్ తో ఒక సీన్ ఉంటది, అది ఎలా అనిపించింది? అది కూడా బాగుంది. అది పెద్ద సీనే, అంటే పెద్దగా లేదు, చిన్న సీనే, అది కూడా బాగుంది. ఎక్కడైనా బోర్ కొట్టిందా? బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు, ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గానే ఉంది, ఎక్కడ క్రింజ్ అనిపించలేదు. ఐ కెన్ రేట్ 9 out of 10. అప్పుడప్పుడు లైక్ డిప్ అవుతున్నా నో ఇష్యూ. యాక్చువల్లీ చిరంజీవి గారి యాక్టింగ్స్ కానీ, చిరంజీవి గారి మేనరిజం కానీ ఇట్స్ ఫైన్. యాక్చువల్లీ చిరంజీవి ఫ్యాన్కి ఇంతగానో అక్కర్లేదు ఏమి. మస్ట్ వాచ్ అయితే అంకుల్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు లోపల. కొంతమంది అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, డాడీ, తులసి, విశ్వాసం ఇలా సినిమా పేర్లు మెన్షన్ చేస్తున్నారు కదా. ఏ మూవీ అయినా సిమిలర్ ఉంటుంది, బట్ ఇది మెయిన్ కేసు ఇక్కడ చిరంజీవి గారి యాక్టింగ్. ఎప్పుడైతే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తాడో మన ఓల్డ్ చిరంజీవి ఉంటారు చూసారా, సిమిలర్ అనిల్ రావిపూడి గారు లిటరల్లీ తెచ్చేశారు. మస్ట్ వాచ్. పేరెంట్స్ అందరిని తీసుకెళ్ళొచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫస్ట్ షోకి వచ్చా, ఇంటికి వెళ్తా రేపు, పేరెంట్స్ అందరిని తీసుకెళ్తా.
దే విల్ ఎంజాయ్. మా డాడీ చిరంజీవి ఫ్యాన్, అందరు చూడొచ్చు. అనిల్ రావుపూడి దొరికేశారు అన్నారు చాలా మంది, అలా ఎవరికి దొరకడు, ఎవరికి దొరకడు ఆయన. ఫ్యామిలీ పల్స్ తెలిసిన ఆయన పక్క. ఇంకొక 10 సంక్రాంతులు కూడా ఆయన ఫిక్స్. గుడ్ గుడ్ యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా బాగుంది. భీమ్స్ గారు చిరంజీవి గారు హ్యాండిల్ చేసేంత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా? ఎంట్రీ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఎండింగ్ సీన్ ఒకటి. బీజిఎం ఎక్సలెంట్. భీమ్స్ సినిమాలో హైలైట్స్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఏదైతే బీజిఎంస్ ఉన్నాయి, మళ్ళీ వెంకటేష్ గారు మధ్య మధ్యలో కామెడీ సీన్ కైండ్ లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకున్నారు. వెన్ ఎవర్ హీరోయిన్ నయనతారది అసలు ఎక్సలెంట్. హీరోయిన్ వెన్ ఎవర్ దే లవ్ జరుగుతుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎక్సలెంట్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. బట్ చిరంజీవి ఫ్యాన్ కి అయితే అసలు వాడికి ఇక టాప్ అది. ఎక్సలెంట్, అది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అవునండి, అనిల్ రావుపూడి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎక్కడికి వచ్చామా? అనిల్ రావుపూడి క్యారెక్టర్ సూపర్ అండి. అది దాంట్లో ఒక సాంగ్ వస్తాడు అనిల్ రావుపూడి, ఎక్సలెంట్ చేశాడండి సాంగ్. డైరెక్టర్ మాత్రం సూపర్. వెంకటేష్ యాక్టింగ్ హైలైట్ అండి, యాక్టింగ్ లో బాగా చేశాడు. ఎంటర్టైన్మెంట్ మంచి బ్లాక్ బస్టర్ మూవీ. అనిల్ రావుపూడి అనిల్ రావుపూడికి అసలు ఫ్లాప్సే లేవు. ఐ థింక్ ఇట్ ఈస్ అ నైస్ మూవీ. నాకైతే చాలా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, వెంకటేష్ ఎంట్రీ బాగుంది, వాళ్ళిద్దరు కలిసి చేసిన డాన్స్ ఇట్ వాజ్ నైస్. అదే చాలా బాగుంది, అదే హైలైట్ అనుకుంటా నాకు తెలిసి మాత్రం. అంటే ఇవాళ రేపు చాలా డివోర్స్ పైన నడుస్తుంది కాబట్టి దేర్స్ అ నైస్ మెసేజ్ ఇన్ ద మూవీ. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో అందరు కలిసి చూడొచ్చు మూవీ. సంక్రాంతి హిట్, ఎస్ డెఫినెట్లీ. బాగుంది, సూపర్ ఉంది సినిమా అంతా. నవ్వు సినిమాలో చిరంజీవి ఫుల్ గా మన నచ్చింది. మొత్తం హీరోయిన్ పర్వాలేదు, మంచి సినిమా వచ్చింది, సూపర్ సినిమా వచ్చింది సంక్రాంతి. చిరంజీవి అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎలా చూసేవాళ్ళము ఇప్పుడు అలాగే ఉంది, ఏమి మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంది ఇప్పుడు. సూపర్ ఉన్నాయి, అద్భుతంగా ఇంకా బాగుంది. డబుల్ ధమాకా అలా ఉంది. స్టోరీ ఎలా అనిపించింది? లేదు చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. బాగా చిరంజీవి ఇంకా విక్టర్ వెంకటేష్ కలిసినప్పుడు డాన్స్ చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నిజంగా అన్ని బాగున్నాయి. నచ్చే ఫైట్ సీన్స్ కూడా లాస్ట్ కి వాళ్ళు వచ్చి అటాక్ చేసింది, ఆ ఇద్దరు కలిసింది, నిజంగా చాలా బాగుంది. చాలా సార్లు చూడొచ్చు, నిజంగా అంత బాగుంది. బాగుందండి, చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి చేయడం చాలా బాగుంది. లేదండి బానే ఉంది మూవీలో. అంటే కథ అంతా బానే ఉంది, సినిమా మొత్తం చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు, పర్వాలేదు. ఇద్దరు వెంకీ మామ ప్లస్ చిరంజీవి, దే వాస్ సో గుడ్ అండ్ కాంబో. మీమ్స్ కూడా చాలా బాగా యూస్ చేశారు డైరెక్టర్. చాలా బాగుంది, వాళ్ళ కాంబో సూపర్ గా ఉంది. అద్దరు కొట్టేశారు లిటరలీ. వాళ్ళ కాంబో కానీ, సాంగ్స్ కానీ, డాన్స్ కానీ అసలు కిర్రాక్ అంతే. సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. అసలు చిరంజీవిలో ఆ స్లిమ్నెస్, ఆయన పాత రోజుల్లో ఆయన ఎలా ఉన్నారో ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ అండి. అసలు ఆ బోర్డు పట్టుకొని ఇలా అనేది అందరూ వెయ్యాలన్నట్టు ఆ మూమెంట్ వచ్చేస్తారు అందరికి. చాలా బాగుంది, సూపర్ హిట్ అని చెప్పాలి. బాస్ ఇస్ బ్యాక్. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆయన మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఆయన ఫాలో అవుతూ వచ్చాం. ఈ రోజు ఆయన ఇంకా యంగ్ గానే ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళ ఎంట్రీ సూపర్ ఎంట్రీ. అసలు మాస్ క్లాసిక్ ఉంటుంది అందరు ఎంట్రీ. అసలు చిరంజీవి ఎంట్రీ, వెంకీ మామ ఎంట్రీ అయితే సూపర్ కిల్లర్ అనుకోవచ్చు అండి. సూపర్ హిట్, అసలు చాలా మంచి ఎంటర్టైన్. ఒక్క నిమిషం కూడా అసలు జోక్స్ కానీ ఏదైనా వదలరు, ఫుల్ ఆన్ జోక్స్ కూడా అన్ని ల్యాండ్ అవుతాయి, ఏవి మిస్ అవ్వవు, చాలా ఫనీగా ఉంటాయి. బట్ ప్రతి యూసేజ్ ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్. ఏంటి ఇట్స్ రియలీ గుడ్. చాలా రోజుల తర్వాత బాగా మంచి మూవీలో చూశాను. అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్లస్ వాళ్ళ కాంబో అయితే సూపర్. అసలు
వేరే లెవెల్. ఇది డెఫినెట్ విన్నర్ అనుకోవచ్చు బికాస్ చిరంజీవి సచ్ బిగ్ హీరో, ఆబ్వియస్లీ మెగాస్టార్ కాబట్టి సూపర్ హిట్ ఐల్ సే, అండ్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ద విన్నర్. సంక్రాంతి కన్నా ముందర వచ్చింది కానీ ఐల్ సే డెఫినెట్లీ సీజన్ మొత్తం మీరు ఎవరో ఒకరు చూసి వెళ్ళొచ్చు. సో ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎస్పెషలీ. మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వేసిన మన శంకర వరప్రసాద్ అన్న. ఏందన్నా కట్అవుట్ ఏంది అసలు, ఆ మాస్ స్టెప్ ఏంది, ఆ ఎమోషన్ ఏంది, వామ్మో మన బాస్ ని ఎలా చూడాలో అలా చూశాను భయ్యా. నాకైతే ఫుల్ ఎంజాయ్ ఉంది. ఆ గ్రేస్ ఏంది భయ్యా, అరే ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, జుప్పు 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 జుప్పు, అరే ఏంది వెంకీ సంగతి ఎదరగొడదాం సంక్రాంతి జుప్పు జుప్పు అన్న. ఇంకో గ్రేస్ చెప్తాను ఇంకోటి ఏమచ్చా, హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ వా జువ్వా. అరే అన్నా నేనన్నా ఇప్పటి వరకు మా మెగాస్టార్ ని అనిల్ గారు ప్రతి కూరలు వేస్తాం ప్రతి కూరలు వేస్తాము కారము, ప్రతి సంక్రాంతికి అనిల్ రావుడి దగ్గర విక్టరీ. అసలు ఏమన్నా అసలు ఆ కట్అవుట్ అసలు ఏంది, అసలు మన బాస్ ని ఎలా చూపించాలో అలా చూపించింది భయ్యా మన అనిల్ రావుడి గారు. మీకు గుడి కట్టేసి భయ్యా, మీకు మాత్రం చాలా మంది ట్రోలింగ్ వేసినారు, సీరియల్ లేకుండా బాబు సినిమాకి రండిరా, కామెడీ కావాలా కామెడీ, డాన్స్ కావాలా డాన్స్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంకేం కావాలరా మన మెగాస్టార్ వెంకీ మామ. అన్నా వెంకీ మామ ఎంట్రీ ఉంటుంది భయ్యా, ఆ బాబా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం వాళ్ళిద్దరు డాన్స్, హే ఏంది వెంకీ సంగతి అదిరకు సంక్రాంతి జుప్పు పైన పోతలే అన్న. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG ఏం యాక్టింగ్ చేసిండ్రో మెగాస్టార్ చిరంజీవి అన్న. ఆకాశం ఉంటే తారా ఏం యాక్టింగ్ చేసిండ్రో నైనా తారా ఆమె అందము అందు చమ్మను వామ్మో నా వల్ల కాదా అన్న. నేనైతే మెగాస్టార్ కి వెంకీ మామకి హ్యాట్స్ అప్ భయ్యా. బండి ఆంచాలంటే కావాలి ఏం యాక్టింగ్ చేసిండ్రా వెంకీ అంటే నేను ఇప్పటివరకు భయ్యా మా మెగాస్టార్ ఇలా చూడలే భయ్యా. ఆచార్య బోలా శంకర్ అవి సినిమాలు పోయినా కూడా బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఎప్పుడు బాస్ అయ్యారా భయ్యా. ఒకటే భయ్యా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏంటంటే మన శంకర వరప్రసాద్ ఉక్కు స్టెప్. Volga videos. కంగ్రాచులేషన్ 17 millions. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియో. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్గా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.